అన్య భాషల విషయంలో క్రైస్తవ సమాజంలో కొన్ని శతాబ్దాలుగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భాషల వరము అపోస్తలుల కాలంలోనే ముగిసిపోయింది అని ఒక వర్గం నమ్ముతుంటే, లేదు ఈ భాషల వరము నేటికి కంటిన్యూ అవుతుందని మరో వర్గం బలంగా నమ్ముతుంది. ఇవి వ్యక్తిగత ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడతాయని కొందరు విశ్వసిస్తే, ఇవి కేవలం గందరగోళానికి దారితీసేటువంటి వెర్రి కేకలు అని కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. రండి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఈరోజు మనం చేద్దాం. భాష అంటే ఏంటి అని లోకరీత్యా మనం ఆలోచిస్తే అదొక వ్యవస్థ. దీన్నే గ్రీక్ భాషలో గ్లాసా అంటారు. అయితే బైబిల్ని మనం లోతుగా అధ్యయనం చేసినట్లయితే ఈ భాష అనేటువంటిది కేవలం మనుషుల మధ్య జరిగేటువంటి కమ్యూనికేషన్ మాత్రమే కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. భాషలకు సంబంధించి లేఖనాల్లో 2 రకాల మేనిఫెస్టేషన్స్ మనకు కనబడతాయి. మొదటిది వచ్చేసి జెనోగ్లాసీ. ఒక వ్యక్తి తనెన్నడూ నేర్చుకున్నటువంటి భాష, తనకు తెలియనటువంటి భాషను అద్భుత రీతిగా ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడడాన్ని జెనోగ్లాసీ అంటారు. ఈ జెనోగ్లాసీ అనేటువంటి ఎక్స్ప్రెషన్ వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయని మనకు కనబడుతుంది. మొదటిది వచ్చేసి సువార్త వ్యాప్తి, అంటే ఎవాంజలిజం. ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మనం ఆ ప్రాంతీయ భాషను నేర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఆ భాషను మాట్లాడేటువంటి ఎబిలిటీ సూపర్ న్యాచురల్గా ఆ క్షణంలో ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడు. ఇది సువార్త ప్రకటించడానికి ఉండేటువంటి భాష అడ్డంకులను, లాంగ్వేజ్ బ్యారియర్స్ని తొలగించేస్తుంది. రెండోది వచ్చేసి అవిశ్వాసులకు సూచనగా ఈ జెనోగ్లాసీ అనేటువంటిది పనిచేస్తుంది. నేర్చుకోనటువంటి భాషలో మనం మాట్లాడడం అనేటువంటిది అవిశ్వాసుల దృష్టిని ఆకర్షించడానికి ఒక సూపర్ న్యాచురల్ సైన్గా పనిచేస్తుంది. అయితే బైబిల్లో అన్య భాషలు అనేసరికి ఇది ఒకటి మాత్రమే కాదు, మరో స్పష్టమైనటువంటి వ్యక్తీకరణ కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. అదే గ్లాసోలాలియా. ఈ గ్లాసోలాలియా అనేటువంటిది భూమి మీద ఉన్నటువంటి ఏ భాషా వ్యాకరణంతో కూడా సరిపోదు. ఇది కేవలం ఆత్మ నుండి ఆత్మకు జరిగేటువంటి సంభాషణ కోసం దేవుడు మనకిచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాష. సాధారణంగా ఈ భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష అయితే మనుషులు కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే స్పీకర్ మనిషి అయి ఉండాలి, ఆడియన్స్ కూడా మనుషులే అయి ఉండాలి. కానీ 14వ అధ్యాయం 2వ వచనం గాని మనం చూస్తే, భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడునో గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. మనం దేవుడితో మాట్లాడడానికి మన మాతృభాష సరిపోతుంది. కానీ పౌలు గారు ఇక్కడ ఒక ఆత్మ ప్రేరేపితమైనటువంటి భాష, స్పిరిట్ ఇన్స్పైర్డ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, అన్య భాషలంటే ఈ భూప్రపంచం మీద వేరే భాషలు అంటే జెనోగ్లాసీ మాత్రమే అయితే, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ భాషలో సువార్త ప్రకటించడం మాత్రమే దీని యొక్క ఉద్దేశం అయితే, అసలు అక్కడ అర్థం చెప్పేవారు ఎందుకు ఉండాలి? Why do we need an interpreter when we are already speaking in the language of the audience?